ఐవీ లీగ్ యూనివర్సిటీలు అంటే టాప్ క్లాస్ యూనివర్సిటీస్ అని మనందరికీ తెలుసు. ఇప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ ఒక కొత్త లిస్టును తయారు చేసింది ఈ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ కి సంబంధించి. అదే టాప్ 10 న్యూ ఐవీస్. అందులో మన వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూయిస్ కూడా ఒకటి ఉంది. అంటే ఇది సాధారణ యూనివర్సిటీ కాదు. అక్కడ అడ్మిషన్ దొరకటం చాలా పెద్ద విషయం ఇప్పుడు. మన ఇండియన్ స్టూడెంట్స్ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ. అక్కడున్న మొత్తం 16,000 మంది స్టూడెంట్స్ లో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ 450 మందికి పైగా ఇండియన్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు అక్కడ మన విద్యార్థుల సంఖ్య 34% పెరిగింది. అంటే ఈ యూనివర్సిటీ మన ఇండియన్ స్టూడెంట్స్ కి ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో ఈ నెంబర్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ యూనివర్సిటీలో మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఫైనాన్స్, బిజినెస్ లాంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. ఇక్కడి ఇంజనీరింగ్ స్కూల్ చాలా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు సింగపూర్, హాంకాంగ్ లలో ఇంటర్న్షిప్లు చేసే అవకాశం కూడా ఉంది. అయితే దీనిపైన ఒక ఫీజులు ఎక్కువ అని చెప్పి ఒక టాక్ ఉంది ఈ యూనివర్సిటీలో. కానీ ఈ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు సంవత్సరానికి దాదాపు $68,240 ఉంటుంది. అయితే ఇది చూసి మనం భయపడనక్కర్లేదు. ఇక్కడ స్కాలర్షిప్లు కూడా చాలానే ఉన్నాయి. మన ఇండియన్ స్టూడెంట్స్ కి అయితే మెరిట్ బెస్ట్ స్కాలర్షిప్లు, ఆర్థిక సహాయం దొరుకుతాయి. కొన్ని స్కాలర్షిప్లు మొత్తం ట్యూషన్ ఫీజుని కూడా 100% కవర్ చేస్తాయి. దీంతో పాటు ఐఐటి బాంబేతో ఉన్న భాగస్వామ్యంతో మన ఇండియన్ స్టూడెంట్స్ కు ప్రత్యేకంగా ఫెలోషిప్స్ కూడా అందిస్తోంది. ఇక నెక్స్ట్ చూసేది మన స్టూడెంట్స్ ఎక్కువ వీసా సక్సెస్ రేట్. ఈ రోజుల్లో వీసా దొరకడం ఎంత కష్టమో మనకు తెలుసు. కానీ గత సంవత్సరంలో గ్రాడ్ రైట్ ప్లాట్ఫామ్ ద్వారా అడ్మిషన్ పొందిన మన ఇండియన్ స్టూడెంట్స్ కి 100% వీసా సక్సెస్ రేట్ ఉంటుందని యూనివర్సిటీ చెప్తోంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్హత ఉన్న విద్యార్థులను మాత్రమే ఎంపిక చేసుకోవడం, అలాగే వీసా ఇంటర్వ్యూకి ముందే వాళ్ళను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడం వల్ల ఇది సాధ్యమవుతుందట. ఇక కెరీర్ గైడెన్స్ కూడా ఇక్కడ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈ యూనివర్సిటీలో కెరీర్ గైడెన్స్ కి అయితే ఒక రేంజ్ లో సపోర్ట్ ఉంటుందంట. ప్రతి విద్యార్థికి మొదటి సెమిస్టర్ నుంచే ఒక కెరీర్ కోచ్ ఉంటాడట. ఇది మన వాళ్లకు చాలా ప్లస్ అవుతుంది. అంతేకాకుండా 92% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి గ్రాడ్యుయేషన్ తర్వాత 90 రోజుల్లోపే ఉద్యోగాలు దొరుకుతాయట. ఇంజనీరింగ్ విద్యార్థులు సగటున $78,000, బిజినెస్ విద్యార్థులు $90,000లకు పైగా జీతం పొందుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇక యూనివర్సిటీకి ఓకే చెప్పిన తర్వాత వాళ్ళు కేవలం 48 గంటల్లోనే I-20 ఫామ్ ను ఇస్తారు. దీంతో వీసా అపాయింట్మెంట్స్ త్వరగా దొరికేస్తాయట. ఇక సౌత్ ఏషియన్ విద్యార్థుల కోసం మాక్ వీసా ఇంటర్వ్యూ, వెబినార్లను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ధైర్యంగా ఇంటర్వ్యూలకు వెళ్ళగలుగుతున్నారు. అంతేకాదు గ్రాడ్యుయేషన్ ద్వారా ఓపీటీ కోసం కూడా వాళ్ళు న్యాయవాదుల ద్వారా సలహాలు ఇప్పిస్తారు. మొత్తానికి వాషింగ్టన్ యూనివర్సిటీ అనేది కేవలం చదువు మాత్రమే కాదు, ఒక విద్యార్థికి కావాల్సిన అన్ని రకాల సపోర్ట్ ను ఇస్తుంది. అడ్మిషన్ నుంచి వీసా, కెరీర్ గైడెన్స్ వరకు అన్ని విషయాల్లో ఈ యూనివర్సిటీ పక్కాగా ఉందని ఈ వివరాలు చూస్తే అర్థమవుతుంది. ఇది మన ఇండియన్ స్టూడెంట్స్ కి ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు.